చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంగీతం, సాహిత్యము, నృత్యం ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన వచ్చినా సరే ఒక పేరు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. వారు సాయి సుప్రియ గారు. మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేయడం కోసం స్టూడియోకి ఆహ్వానించాం. వారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఈ జనరేషన్కి సంబంధించి ఇప్పుడున్న యూత్కి పర్టికులర్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అని ప్రతి ఒక్కరు చెప్తారు. అవునండి, ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. స్కిల్స్ అనేవి ఏ స్కిల్ అయినా సరే స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఈ స్కిల్స్ నేపథ్యంలో అంటే స్కిల్ అంటే వారిలో ఉండే ప్రతిభను ఇంకొంత పెంపొందించడం కదా, వాళ్ళు ఎంచుకున్న రంగం సంబంధించి అందులో ఇంకొంత పరిణితి చెందేలా చేయడం కదా. అంతేనా కదా. మీరు యూత్ కి సంబంధించి ఎలాంటి స్కిల్ ఉండాలని అనుకుంటున్నారు? దానికి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని మీరు నమ్ముతున్నారు? స్కిల్ ఇది ఉండాలి అనేమి పర్టికులర్ గా ఏం లేదండి. ఫస్ట్ ఏదైనా నేర్చుకునే ఎబిలిటీ మనలో పెంచుకోవాలి. ముందు మనలో మన మీద మనకి ఒక అవగాహన రావాలి. అంటే నేను ఇది చేయగలను, నేను చేయగలను అని నాకు నేనుగా ఒక మాట అనుకోవాలి. ఫస్ట్ నన్ను నేను నమ్మితేనే నేను వేరే దాన్ని ఏదైనా అభ్యసించడానికి వీలవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోండి. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి. నమ్మకం పెంచుకొని మిమ్మల్ని మీరు విశ్వసించి ఇది చెయ్యాలి, చదువు ఒక్కటే చదవాలి, చదువు వల్లే నేను ఎదుగుతాను అన్నది కాదు. చదువుతో పాటు చాలా రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం స్కిల్, ఒక బైక్ డ్రైవ్ చేయడం ఒక స్కిల్, స్విమ్మింగ్ చేయడం ఒక స్కిల్, డాన్స్ చేయడం ఒక స్కిల్, నటించడం ఒక స్కిల్. ఇలా అన్ని రంగాల్లో ఉండడంలో కూడా తప్పేం లేదు. అన్నీ ఉండొచ్చు, కానీ ప్రతి దాని మీద మనం ముందు మనల్ని మనం నమ్మాలి. నేర్చుకోవాలి అంటే ప్రతి దాన్ని నేర్చుకోవటానికి. కాబట్టి అంటే స్కిల్ కి ఇదే ఉండాలి, ఇంతే ఉండాలి అనే పరిమాణం కొలతలు ఏమీ లేవు. ఎంతైనా ఉండొచ్చు. ముందు మనల్ని మనం ఆ రకంగా తయారు చేసుకోవాలి. దానికి ఎంత కావాలో ఎంత తీసుకోవాలి మనకు మనంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా. మన కొండ చిలువ అందరికీ తెలుసు. కొండ చిలువ దాని లక్షణం ఏంటంటే ముందుగా ఒక ఆహారాన్ని అది సెలెక్ట్ చేసుకుంటది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని ముందు చుడుతుంది దాని శరీరాన్ని ఆ ఆహారం చుట్టూ చుడుతుంది. చుట్టిన కొంతసేపటికి తన శరీరాన్ని ఆ ఆహారం సైజుకి తను నెమ్మదిగా మౌల్డ్ చేసుకుంటది. అంటే అది ఆహారం తను మింగైన తర్వాత ఆహారం దాని కడుపులో ఎలా పట్టించాలి, ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అని ఆ రకంగా మనం కూడా మన ఏం నేర్చుకోవాలన్నది ఒక ప్లాన్, ఒక షెడ్యూల్ మనం తయారు చేసుకొని ప్రీ ప్లాన్డ్ గా ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా మనం ప్రతి నిమిషాన్ని మంచి వైపు ఒక పాజిటివ్ వేలో ఒక స్కిల్ నేర్చుకుంటూ మన జీవితాన్ని మంచి దారిలో పూలదారిలో నడిపించుకోవాలన్నది నా ఒపీనియన్, నా అభిప్రాయం. బాగుందండి. అయితే స్కిల్స్ ఇలాంటివన్నీ ఎవరి మటుకు వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన విషయాలు. అవునండి. నాకు ఇది కావాలి అని అంటే తెలిసిన వాళ్ళు చెప్తారు, కానీ ఏది కావాలి, ఎలా కావాలి, ఎంత కావాలి, ఎంతవరకు కావాలి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం మీరు చెప్పిన దాన్ని బట్టి. అంతేనండి, కొలత పరిమాణం ఏం లేదండి. అంతే. చాలా మంది ఈ అమ్మాయి డాన్స్ చేసిన, మైమ్ చేసిన, అసలు సాయి సుప్రియ గారిలో ఇంత గుడ్ క్వాలిటీస్ ఎలా వచ్చాయి? అందరూ ఇలా అనుకోవడానికి కారణం ఏమేమి ఉంటుందండి? ఏదైనా గురువు, ఏదైనా తీర్చిదిద్దేది గురువు వల్ల వస్తాయి. మొట్టమొదట గురువు శిక్షణ వల్ల. దానికంటే ముందు మనకి ఒకరి నుంచి ఆసక్తి అన్నది వెలువడుతుంది. ఎవరినో ఒకరిని చూసి వాళ్ళని ఇన్స్పైర్ అవ్వటం, ఆ ఇన్స్పిరేషన్ ద్వారా మనకి ఆసక్తి అన్నది వెలువడుతుంది. ఆ ఆసక్తి మా నాన్నమ్మ గారి వల్ల వచ్చిందండి. మీ నాన్నమ్మ గారు? వారి పేరు మధ్యలో అంజలిదేవి గారని. ఆమె నాట్యాచారిణి, సంగీతకారిణి, అలాగే నాటక రంగంలో కూడా ఆవిడకంటూ ఒక స్థాయిని
ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇన్ని పెట్టుకున్నారు. ఉమ్, ఏవి సుబ్బారావు గారు, ఉమ్, అలాగే మన డాన్స్ రంగంలో సంపత్ కుమార్ గారు, ఉమ్. వీరందరితోటి ఆమె నటించడం గాని చేశారండి. అంతకు ముందు ఆవిడ నర్తకి కాకముందు వాళ్ళ తాతగారు, అంటే మా నాన్నమ్మ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, ఉమ్, ఆయన పివిసి రాజు గారి దగ్గర ఉమ్. పిడియలు వాయించేవారండి. పిడియలు అంటే ఇప్పుడు రోజులు పిల్లలకి Violin. కానీ ఎవరికి తెలియదు. వైలిన్ అన్న వైలిన్ లో ఇంకొక రకమైన వైలిన్ అంటే అందరికి తెలుస్తుంది. పిడియలు అని అప్పుడు వేరేగా అవును. ఉంటుంది. ఆయన వాకల్ కమ్ ఇన్స్ట్రుమెంటల్. అలాగే పివిసి రాజు గారు మా ఇంటికి రావటం, మా ఇంట్లో భోజనం చేయటం, అలా మాకు పివిసి రాజు గారికి చాలా బంధుత్వం ఉండేది. ఆ కాలాంతరైనా మా మా ముత్తాత గారు మా నాన్నమ్మ గారు వాళ్ళ అమ్మగారికి అభ్యసించారండి. ఆవిడ కూడా జైపూర్ మహారాజా గారు ఆస్థానాల్లో వెళ్ళి పాడటం ఇదంతా చేశారు. ఆమె ద్వారా మా నాన్నమ్మ గారు సంక్రమించింది. ఆమె వారి ద్వారా మీ నాన్నమ్మ గారు కూడా ఆ కోవలోకి వచ్చారు, చెందారు. ఆవిడ మల్టీ టాలెంట్. అప్పటి రోజుల్లోనే ఆవిడ 8th ఫార్మ్స్, అదే 3rd ఫార్మ్ ఏదో అంటే ఫస్ట్ ఫార్మ్ ఏవో ఉంటాయి. అలా ఆవిడ అప్పట్లోనే టీచర్ ఉద్యోగం వచ్చినా సరే ఆవిడ టీచర్ ఉద్యోగం కాదు, నాకు నాటక రంగం నాట్య రంగంలోనే నాకు చాలా ఆసక్తి ఉంది, నేను ఇంకా షైన్ అవ్వగలనని ఆమె అందులోని నడిచారండి. ఆ తర్వాత మా నాన్నగారు చదువు ద్వారా ఆయన ఉద్యోగం, మా బాబాయ్ గారు కూడా ఉద్యోగం అండి. మరి ఇంకెవరికి అభ్యసించలేదు. మీ నాన్నమ్మ గారి తర్వాత మళ్ళీ నేనేనండి. ఓకే. మీ నాన్నమ్మ గారు ప్రదర్శన చేస్తున్న సందర్భాల్లో ఎప్పుడైనా ఇంట్లో గాని ఏదైనా ఫంక్షన్స్ లో గాని ఏదో చూసి ఉంటారు కదా, అంటే డాన్స్ చూసారా, పాడడం విన్నారా? ఏదో ఒకటి మీ నాన్నమ్మ గారు పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఏదైనా మీరు చూసిన జ్ఞాపకం ఉందా? అంటే మా నాన్నమ్మ గారు ప్రదర్శించినవి ఏవి చూడలేదు నిజం చెప్పాలంటే. కాకపోతే ఆమె భక్తి పాటలు, అంటే అక్కడ మాకు వీధిలోని టెంపుల్స్ ఉండేవి, ఆ టెంపుల్స్ కి భక్తి భజన పాటలు పాడేవారు వెళ్ళి. అంత పాటు భక్తి పాటల్ని, ఆ భక్తి భజన్స్ ఎప్పుడైనా విన్నారు? విన్నాను, చేశాను. ఆ గుడిలోని ఆమె పేరు మీద చాలా సేవలు కూడా అందించానండి ఆమె పేరు మీద. ఏ గుడిలో పాడారు అన్నది నేను అడగను, కానీ మీ నాన్నమ్మ గారితో పాటు భజన్స్ వాటిలో మీరు పార్టిసిపేట్ చేశారని చెప్పారు. అవునండి. ఏమైనా ఒకటైనా గుర్తుందా మీకు? అయ్యో, ఒక భజన్ మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఒక భజన్ పాడి వినిపించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ నామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని అని అంటూ రామనామ కీర్తనతో రామ భజనలో ఆంజనేయ స్వామి చాలీస, హనుమాన దండకం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివీకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాల గాత్రం అంటూ హనుమాన్ చాలీస. అలాగే జయ హనుమాన్ జ్ఞానగుర సాగర జై కపీసతి లోక ఉజాగర రామదూత తిలిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ అంటూ హనుమాన్ చాలీసా. అలాగే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద ప్రియ గోవింద, గోకుల నందన గోవింద, గోవింద ప్రియ గోవింద, గోకుల నందన గోవింద అంటూ గోవిందనామాలు. మీ నాన్నమ్మ గారితో పాటు వెళ్ళి భజన్స్ లో పాడి కొన్ని గుర్తించుకున్నారు. ఇలా గుర్తించుకున్నాం. ఆమె తర్వాత ఆ భక్తిలో కూడా నేను చాన్నాళ్ళు శివానందాశ్రమంలో, మన వైజాగ్ రామనగర్ దగ్గర ఉన్న శివానందాశ్రమంలో డివోటీగా చేరి అక్కడ ఈ సత్సంగ్ చేయించే ఆలయంలో కూడా మీరు సత్సంగ్ చేయించేదాన్ని మెంబర్ గా. నేను లలితా పారాయణం, విష్ణు పారాయణం, దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా వాళ్ళతో చేయించటం, నేను చేయటం, నేను ఇంట్లో కూడా ఎవ్రీ దేవి ఖడ్గమాలను మీరు చూడకుండా చెప్పగలరా? దేవి ఖడ్గమాల చూడకుండా చెప్పడం చాలా కష్టమైంది. పోనీ లలిత సహస్రనామాన్ని చెప్పగలను. కాస్త ఒక్కటి చెప్తానండి.
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతం దేవకార్య సముద్యత. ఇది మొదటిదండి. అలాగే విష్ణు శాస్త్రంలో విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతత్కృత్ భూతోద్భావ భూతాత్మ భూత భావన. ఇది అందులోదండి. ఓకే, సుప్రియ గారు, సాయి సుప్రియ అని కొంతమంది అంటారు, మిమ్మల్ని సుప్రియ అని అంటారు. మీకు సంబంధించి మీ నాన్నమ్మ గారి ద్వారా మీకు అలవాటైన భక్తి సంగీతం గురించి చెప్పారు. ఈ జనరేషన్ లో ఈ భక్తి పూజలు ఇలాంటివి, ఇందాక మీరు పాడి వినిపించిన సహస్రనామాలు, ఇవన్నీ ఎవరైనా వింటారండి? అయ్యో, వింటారండి. లలిత శాస్త్రం గురించి నేను చెప్పాలండి. లలిత శాస్త్రం అది చదివి అంటే దానికి ఒక పవర్ ఉందండి లలితా శాస్త్రానికి. దాన్ని మనం ఏ రకంగా ఏ మనస్తత్వంతో చదువుతామో ఆ మనస్తత్వం డెవలప్ అవుతుంది. అది పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మనం ఏ ఫీల్డ్ తోటి అయితే దానిని మనం పఠిస్తామో అది ఇంకా పెరుగుతుంది. ఆ పవర్ ఉంది కాబట్టి దాన్ని మనం మంచి కోసం పాజిటివిటీతో మనం చేసి దాన్ని పారాయణం చేసి ఆ ధ్యానం చేసి ధ్యానం ద్వారా మనం సంపాదించిన శక్తిని మనం ఇచ్చేసుకుంటే మంచిగా వెళ్తాం. ధ్యానం అంటే మెడిటేషన్. ధ్యానం అంటే చెప్పబడే మెడిటేషన్ కి సంబంధించి చాలా పవర్ఫుల్, అవును సార్, చాలా పవర్ ఉంది మెడిటేషన్ కని ప్రతి ఒక్కరూ చెబుతారు, సాధన చేసే వాళ్ళందరూ కూడా. దానికి డివోషనల్ తో కూడిన, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆధ్యాత్మిక సిరిని కూడా దానికి జోడించి ధ్యానిస్తే బాగుంటుందని మీరు చెప్తున్నారు. నేను అడిగిన ప్రశ్న అంటే ఈ జనరేషన్ కూడా ఈ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా అని అడిగితే మీరు దాని గురించి వివరణిస్తూ ఇది చెప్పాను సార్. అదే, ఇది చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు యువత పిల్లలు అంటే చాలా మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. చాలా చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతున్నారు. చిన్న పనులు చేయలేకపోతున్నారు. వీటన్నిటిని ఎలా మనం సంపాదించగలం అంటే ఇలాంటి లలిత విష్ణు ఇలాంటి శ్లోకాల పఠనం ద్వారా మన ఏకాగ్రత పెరుగుతుంది, మనకి ఉచ్చరణ దోషాలు ఉండవు, అలాగే మనం మంచిని గ్రహించగలుగుతాము, అందులో ఉన్న ఎనర్జీ మనకి వస్తుంది, మనకు కూడా అది వచ్చే అవకాశం ఉంది. సాయి సుప్రియ గారు, మీ గురించి ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాల్లో మిమ్మల్ని మీ నానమ్మ గారు ఇన్స్పైర్ చేసినట్టుగా చెప్పారు. వారు నర్తకి అని కూడా చెప్పారు. అవునండి. ఈ నాట్యానికి సంబంధించిన విషయానికి వస్తే సాయి సుప్రియ గారు భరతనాట్యం నేర్చుకున్నారా, కూచిపూడి నేర్చుకున్నారా, లేకపోతే ఇంకా అదర్ ఫార్మాట్స్ ఏవో చాలా ఉన్నాయి, ఇందులో మీకు ఎన్నింటిలో ప్రవేశం ఉంది? మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా అండి. మా నాన్నమ్మ గారు అంటే కూచిపూడి డాన్సర్ అండి. ఆవిడ సత్యభామ కలాపం చేసేవారు. మీకు మనందరికీ తెలిసిందే. భామా కలాపం చాలా అంటే కూచిపూడిలో చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. సో ఆమె నాకు చిన్నప్పటి నుంచి నా యాటిట్యూడ్ గాని, నా నిల్చునే పోస్చర్ గాని, నన్ను ఆమె అంటే పెద్దవారు మనల్ని చూసి మనం ఇది అవుతామని వాళ్ళు ముందే ఒక అవగాహన అన్నది ఉంటది. ఆ రకంగా ఆమెకి నాలో మరి ఏం కనిపించిందో తెలియదు. నీకు సత్యభామ లక్షణాలు చాలా ఉన్నాయి, నువ్వు సత్యభామకి బాగా సూట్ అవుతావు క్యారెక్టర్ అని ఆవిడ నన్ను ప్రోత్సహించేవారు. అంటే ముందే దిగించేశారు ఆమె. అయితే కాకపోతే నేను కూచిపూడి మొట్టమొదటి నేర్చుకోలేకపోయాను. రామ్మూర్తి మాస్టర్ గారు అంటే మా నాన్నమ్మ గారు నేర్చుకున్న, ఆమె భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. రామ్మూర్తి మాస్టర్ గారిదే నేను శిష్యరికం కొన్నాళ్ళు చేశానండి. అక్కడ నేర్చుకున్నారు? భరతనాట్యమేనండి. భరతనాట్యం. ఆ తర్వాత ఇలా కాదు, నువ్వు భామా కలాపం నేర్చుకో అని మన సంపత్ కుమార్ గారు ఆయన దగ్గరికి పంపించారు. తాతయ్య గారు నాన్నమ్మ గారికి బాగా ఫ్రెండ్ ఆయన దగ్గరికి పంపించారు. కూచిపూడి ఆయన కొంచెం కోపిష్టి, గురువులు అనగానే కొంచెం ఇది ఉంటుంది, కోపిష్టి, కొంచెం కొట్టడం అది చేయడం వల్ల భయపడి నేను వెళ్ళనని చెప్పి భరతనాట్యమే కంటిన్యూ చేశాను. సాయి సుప్రియ గారు, ముందు మీరు అరంగేట్రం చేసింది భరతనాట్యంలో. అవునండి. తర్వాత కూచిపూడి. భరతనాట్యంలో మీరు పెర్ఫార్మెన్స్ చేసే స్థాయిలో ఏదైనా నేర్చుకున్నారా? కొన్ని
చేశానండి. ఏం చేశారు? భరతనాట్యంలో మొట్టమొదటిగా మేము చేసింది ఫస్ట్ మాకు భరతనాట్యంలో నటేష్ కౌతుం ఉంటుందండి. నటేష్ కౌతుం ఫస్ట్ అరంగట్రం దాంతో చేయించారు. ఆ తర్వాత చాలా స్వర్జతి, జతిస్వరం, తిల్లాన, వర్ణం ఇలా చాలా రకాలైనటువంటివి చేసాం. అలాగే త్యాగరాయ కీర్తనలు ఇవన్నీ కూడా భరతనాట్యంలో. సుమారుగా మీరు భరతనాట్యంలో ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటారు? దగ్గర 3000 పైన చేశానండి భరతనాట్యంలో. మీరు కూచిపూడిలో నేర్చుకోవడానికి వెళ్ళడానికి ముందే 3000 ప్రదర్శనలు భరతనాట్యంలో చేశారు. ఇప్పటి వరకు నేను 3000. ఇప్పటి వరకు అంటే భరతనాట్యము కూచిపూడి కలిపా? లేదండి, భరతనాట్యమే. భరతనాట్యానికి సంబంధించి 3000 ప్రదర్శనలు ఇప్పటి వరకు పైన ఉండొచ్చు సార్, నాకు గుర్తు లేదు. 3000 పైన, ఎందుకంటే నేను ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నేను చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాలు మ్యారేజ్ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. ఓకే, ఈ 3000 ప్రదర్శనలో ఎక్కువగా ఏ వేదికల మీద మీరు చేశారు భరతనాట్య ప్రదర్శనలు? అంటే ఏ ఊర్లో లేకపోతే అంటే చేశానండి, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగాను. ఢిల్లీ చేశాను, వరల్డ్ కూచిపూడి డే అని చెప్పి వాళ్ళు పెట్టిన దాంట్లోని మన పండిట్ రవిశంకర్ జీ 2016లో ఒక సమ్మిట్ పెట్టారండి. 2016లో ఢిల్లీలో, సౌత్ ఢిల్లీలో. అప్పుడు 156 దేశస్థులు పాల్గొన్నారు. అవును, అందులో చాలా వేదికల మీద మీరు భరతనాట్య ప్రదర్శనలు చేశారు. అక్కడి నుంచి భరతనాట్యంలో ఒక ఉచ్చ స్థితికి వచ్చిన తర్వాత కూచిపూడిలో కూడా వచ్చారు. కూచిపూడి చేశానండి. అంటే 3000 ప్రదర్శన ఇప్పటి వరకు భరతనాట్యంలో మీరు కూచిపూడిలోకి వచ్చి సంపత్ కుమార్ గారి దగ్గర ఆయన దగ్గర మానేశానండి, చిన్నప్పుడే మానేశాను. అక్కడ నేర్చుకోవడానికని వెళ్ళి బయటికి వచ్చేసి తర్వాత ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు? కొన్ని సంవత్సరాల క్రితం, రీసెంట్ గా కొన్ని సంవత్సరాల క్రితం. అది నేను ఇప్పటి వరకు చెప్పింది చిన్నప్పటి మాట. ఈ కొన్ని సంవత్సరాల క్రితం మన పసుమర్తి శ్రీనివాసులు గారని ఆయన కూచిపూడి, ఆయన మనకి ఇక్కడ వైజాగ్ వచ్చేవారు. నాకు ఇంటి దగ్గర వచ్చి ఇంటి దగ్గర నెలలోని కొన్ని క్లాసెస్, ఒక 10 రోజులు. కూచిపూడిలో మీరు ఎంత వరకు వచ్చారు? అంటే నేను ఇంకా అంటే ఫస్ట్ బ్రహ్మాంజలి వరకు వచ్చానండి. బ్రహ్మాంజలి, నటేష్ కౌతుం వరకు. ఇంకా నేర్చుకుంటున్న టైంలో ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేక ఆయన పెరాలసిస్, స్ట్రోక్ రావడం, నాకు కూచిపూడి గ్యాప్ వచ్చింది. తర్వాత మరి నేను కంటిన్యూ చేయలేదు. కానీ నేను ఒడిస్సీ, కథకళి, అలాగే మోహిని అట్టం, పంజాబీ, భాంగ్రా, పంజాబీ ఇన్ ద సెన్స్ భాంగ్రా, ఇలా జుగల్బందీ అని నేను 2019లోని కరోనాకు ముందు శ్రీకాళహస్తి దేవస్థానం వారు నాకు జుగల్బందీ ప్రత్యేకంగా నాకు ఇచ్చారండి. జుగల్బందీ జుగల్బందీ టోటల్ 1.5 hours సార్. 1.5 hours. అది సాయి సుప్రియ గారు సోలో పెర్ఫార్మెన్స్? నా స్టూడెంట్స్ ని ట్రైన్ చేసి వాళ్ళతో చేయించాను. అందులో ఇవి ప్రత్యేకమైన శ్రీశైలంలో చేసిన ఆ జుగల్బందీ, శ్రీకాళహస్తిలో చేసిన ఆ జుగల్బందీ ఏదైనా ఇతివృత్తం బేస్డ్ గా చేశారా, లేకపోతే ఇప్పుడు భామా కలాపం అనేది ఒకటి ఉంటుంది, అలా చేశారా, లేకపోతే శివ సాన్నిధ్యంలో చేశారు కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉండేవి మాత్రమే చేశారా? కొన్ని అలా చేసాం. యాక్చువల్ గా మా కాన్సెప్ట్ వచ్చి శివోహం. శివోహం అన్నది కాన్సెప్ట్. అంటే శివుడిని ఎలా మనం ప్రార్థించి ఎలా మమైకం చేసుకుంటాం అన్నది కాన్సెప్ట్ ని పెట్టుకొని దాని ద్వారా చేసాం. శివోహం పేరుతో సుమారుగా 1.5 సేపు సమయం ఉండే ఒక బ్యాలే లాంటి కార్యక్రమాలు చేసి ఉంటారు. జుగల్బందీ చేశారు. బ్యాలే వేరండి, బ్యాలే అంటే అది ఇంకా అంతా ఒకటే కాన్సెప్ట్. ఇది జుగల్బందీలో సుమారుగా ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారండి? 20 మంది. 20 మెంబర్స్ అండి. ఓకే, దాని తర్వాత రెగ్యులర్ గా దేవస్థానాల్లో చేస్తున్నామండి. శ్రీకాళహస్తి అయితే మేము ఆస్థాన నర్తకులంగా అక్కడ ఇంకా ఎవ్రీ మంత్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తుంటారు. తర్వాత ఇప్పుడు ఈ 28, 29 గోవిందరాజుల ఉత్సవాలు అవుతున్నాయి తిరుపతి. దానికి కూడా మాకు పిలుపు వచ్చింది. అలాగే 29 సేలంలో వరల్డ్ డాన్స్ అదే డే సందర్భంగా వాళ్ళు ఒక భరతనాట్య ప్రదర్శన, అంటే 2 అడవుల్ని
వాళ్ళు కొత్తగా వాళ్ళు ఇన్వెన్షన్ చేసి ఆడవాళ్ళతోటి ఒక డాన్స్ వీడియో చేసి కొంతమందిని గ్యాదర్ చేసి చేయిస్తున్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. సో దానికి ఇప్పుడు 29th నేను సేలం వెళ్తున్నాను, దానికి పార్టిసిపేట్ చేస్తాను ఓన్లీ సింగిల్ గురువుగా. అలా చాలా ప్రదర్శనలు చేశానండి, నాకు టక్కని ఊర్లు గుర్తు రావట్లేదు. పర్వాలేదు. అయితే బాంబే చేశానండి, చెన్నై చేశాను, కర్ణాటక, బెంగళూరు, అలాగే ఇక్కడ దగ్గరలో మనకు అన్ని ఊర్లు లైక్ ఒంగోలు, అద్దంకి, ఇంచుమించుగా అన్ని ప్లేసుల్లో కూడా అంతా విజయవాడ అంతా చేశానండి. మీరు చేసిన ప్రదర్శనలో భరతనాట్యం ఉంది, కూచిపూడి కూడా కొంతవరకు ఉంది. అయితే కూచిపూడి చాలా తక్కువ, అదే కొంతవరకు జస్ట్ ప్రారంభంలో చేశారు. అయితే నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, ఇందాక మీరు బాంగ్రా ఇలాంటి కొన్ని డాన్స్ ఫార్మేట్ కూడా చెప్పారు కదా, ఫోక్ ఫార్మేట్ ఏదైనా చేశానండి. ఫోక్ నాకు ఇష్టమైంది అసలు. ఫోక్ ఫార్మేట్ మీరు ఏ గీతాలను ఎక్కువగా మీరు నర్తకిగా ఎక్కువగా నంబర్ ఆఫ్ ప్రదర్శనలు ఇచ్చిన ఏదైనా ఒక గేయం ఉండే ఉంటుంది? నా మొట్టమొదటి అరంగట్రం డాన్స్ మీదకి నేను వెళ్ళటానికి కారణం కూడా ఫోకేనండి. ఏంటది? నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు, 5th క్లాస్ చదువుతుండేటప్పుడు మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఆప్కోలో ఆయన మేనేజర్ గా చేసేవారు. ఆయన ఒడిస్సాలో ఎక్కువ ఉండేవారు. ఆ ఉండేటప్పుడు ఆయన ఏంటంటే జైపూర్, కొరాపుట్, అలాగే సునాబెడ ఆ ప్రాంతంలో ఉండేవారు. మరి తండ్రి ఎక్కడ ఉంటే పిల్లలు మేము అక్కడే ఉంటాం కాబట్టి చదువుల రీత్యా మేము ADAV UP స్కూల్లో చదివేదాన్ని ఒరిస్సా. అక్కడ ఒరియా మీడియం కంపల్సరీ. ఆ చదివేటప్పుడు అక్కడ మా ఒక స్కూల్ యానివర్సరీ వచ్చింది. స్కూల్ యానివర్సరీలో నాకు కల్చరల్స్ అంటే నాకు అప్పటికే ఇష్టం ఉంది. దానివల్ల ఆయన నాకు మా మేడం గాయత్రి మేడం, భారతి మేడం అని చెప్పి వాళ్ళు నా పేరు తీసుకోవటం, నాకు ట్రైన్ చేసి వాళ్ళు అది ఏ పాటకు చేయించారు? ఆ చక్రవర్తి సినిమా ఏదో అనుకుంటాను. సరిగంచు చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగన తొర్రావే వయ్యారి ముద్దుల గుమ్మ సినిమాకి పొదంపు అని ఆ ఫోక్ సాంగ్, సినిమాలో ఉన్న ఆ ఫోక్ సాంగ్ కి మీ చేత డాన్స్ చేయించారు. నాకు నాతో పాటు ఇంకొక అమ్మాయికి చేయించారండి. ఆ అమ్మాయికి అసలు యాక్చువల్ గా ఆ అమ్మాయికి ఆడ క్యారెక్టర్ ఇచ్చి నాకు మగ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ అమ్మాయి మగాడుగా చేయలేకపోతుంది అని చెప్పి నేను కరెక్ట్ గా దగ్గరకు వచ్చింది. ఇంకా ప్రోగ్రామ్ దగ్గర ఉన్న టైంలో నేను చేయలేను మేడం అని చెప్పి అనగానే వెంటనే నన్ను మారిపోగా నేను తీసుకున్నాను. ఏదైనా చేయగలను ఎబిలిటీ మొదటి నుంచి, ఆ యాటిట్యూడ్ నాకు, దాంతో చేశానండి. ఆ పాటతో మొదలైన మీ జానపద నృత్య ప్రవేశం, దానికి ఒక ఇంకేం చేశారు? ఏ నృత్యాలు చేశారు? ఈ జానపదం చేయడానికి కూడా చాలా పెద్ద, అంటే ఈ జానపదం నేను చేయలేకపోయేదాన్ని. అదే రోజు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అయ్యో, ఏంటి ఆ ఇన్సిడెంట్? నేను అంటే ఉదయం నుంచి మేము అందరం కూడా థియేటర్కి వెళ్ళిపోయామండి, రెడీ అయిపోయి అక్కడే ఉండాలని. అక్కడ మేము అందరం కూడా పిల్లలు, చాలా చిన్న పిల్లలు అందరం డాన్స్ వేసి అలిసిపోయాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సాయంత్రం 6 అయ్యింది, మేకప్లు అయిపోయాం. అప్పుడు ఫుడ్ వచ్చింది, సమోసాలు మా స్కూల్ టీచర్స్ అందరు తెచ్చి ఇచ్చారు. నేను కూర్చొని కాలు చాపుకొని పారాని పెట్టుకుంటున్నప్పుడు ఆ రూమ్ కి తలుపు లేదు, అంటే నార్మల్ గా తలుపుని ఇలా పెట్టారు. ఆ తలుపు ఊడిపోయింది. గడ వేసుకునే తలుపు కాకుండా తీసి పెట్టిన డోర్ అన్నమాట. అంటే అది ఇలా తోస్తే పడిపోతుంది. అప్పటి వరకు భారతి మేడం అని మీకు ముందు చెప్పారు, ఆవిడ క్లాస్ టీచర్. ఆవిడ ఎప్పుడు నన్ను క్లాస్ లో తిడుతూ ఉండేవారు. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇవిడికి నేను అంటే ఇష్టం ఉండదు, ఎందుకో నన్ను తిడుతున్నారా అనుకునేదాన్ని. ఆ రోజు మరి అది దేని వల్ల జరిగిందో తెలీదు, కాలు చాపుకున్నాను. ఆవిడ అది ఆ తలుపు, మామూలు తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుని ఆవిడ ఎలా అన్నారు. తోయడంతో ఆ తలుపు నా మీద పడిపోయింది, కాలు మీద. కాలు బాగా వాచిపోయింది. ఇంకా కాలు ఇంకా కదలట్లేదు, వేళ్ళు కూడా బాగా వాచిపోయి కాలు కదలట్లేదు. అందరూ ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోద్ది అన్నారు. ఆ రోజు గెస్ట్ ఎవరు అనుకున్నారు? మన స్వామియాజులు గారు, జేవి స్వామియాజులు గారు. ఆయన శంకరాభరణంలో చూశాను, ఆయన వచ్చారు గెస్ట్ గా. ఇంకా చేయలేనని అనుకున్నారు అందరూ, ఇంక చేయలేనని. నాకు అప్పటికి మా మేడం నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఆవిడ నేనంటే ఇష్టం లేని మేడం ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆవిడ చీర చెంగుతో నన్ను తుడిచి నాకు తినిపించి చేసేసరికి నాకు అదొక మోటివేషన్ లా అనిపించింది.
నేనంటే ఇష్టం లేదనుకున్నాను, ఈవిడికి ఇష్టం, ఈవిడ కోసం నేను చేసేస్తాను అని నాకు నేను డిసైడ్ అయిపోయానండి. ఫిక్స్ అయిపోయాను, డాన్స్ చేశాను. చేయడం ఆ తర్వాత ఈ విషయాన్ని నా డాన్స్ అవ్వగానే మా టీచర్లు అందరూ కూడా వేదిక మీద చెప్పారండి. వెంటనే జేవి స్వామియాజులు గారు పైకొచ్చి నన్ను అలా అమాంతం ఎత్తుకొని ముద్దు పెట్టి ఆ చిన్న వయసులో ఆ రోజు నాకు ఇంకా స్పందన, అంటే ఆ స్పందన అలా అలా పెరుగుతూ వచ్చిందే కానీ ఎంకరేజ్మెంట్ ఎక్కడ తగ్గలేదు. అంటే మీ ఫస్ట్ ప్రదర్శనకు సంబంధించిన అనుకోని ఆ సన్నివేశం, ఆ ఇన్సిడెంట్, మీ మీద తలుపు పడిపోవడము, కాళ్ళు కదపలేని పరిస్థితిలో గాయం జరగడం. అవునండి. మీకు ఎవరైతే వ్యతిరేకించారో ఆ మేడం గారే ప్రోగ్రామ్ నేపథ్యం అయి ఉండొచ్చు, లేదు అంటే చిన్నపిల్ల తనకి దెబ్బ తగిలిందని ఒక సానుభూతితో కూడిన ఫీల్ అవ్వచ్చు. ఏదైనా అక్కడ విషయం ఏంటంటే మీరంటే ఎప్పుడు కోపగించుకున్న ఆ మేడం గారు మిమ్మల్ని అనునయించడం, డాన్స్కి సిద్ధం చేయడం, మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా జరగడం. జేవి సోమయాజు వంటి ఒక వ్యక్తి, ప్రఖ్యాత ప్రముఖులు మిమ్మల్ని ప్రశంసించడం, అక్కడ మీ జానపద నృత్య మొదటి కార్యక్రమం ఆ విధంగా జరిగింది. అవునండి. ఇప్పటి వరకు ఎన్ని జానపద నృత్యాలు చేస్తుంటారు? అంటే జానపద నృత్యాలు తక్కువే చేశాను, కానీ చేశానండి. నాకు ఇష్టం. ఇంకా ఒక మహా అయితే ఒక 50 వరకు చేస్తుంటాను. 50 అంటే చిన్న నెంబర్ ఏం కాదనుకోండి. అందులో మీకు బాగా గుర్తింపు తెచ్చిన జానపద నృత్యాలు ఏవి? అంటే నేను కంపోజ్ చేసిందండి, అది నేను సొంతంగా అది అందరూ కూడా ఈ పాట డాన్స్ కి అనువు కాదు అన్న పాటని నేను కంపోజ్ చేశాను. పచ్చని చెట్టువు నీవమ్మా పచ్చని చెట్టువు నీవమ్మా అంటే మొక్కలు పెంచాలి, చెట్టును పెంచాలి అని ఒక కాన్సెప్ట్ తో కూడిన పాట. అవునండి. అంతేనా? అవును. అది ఉంటారు అందులో డాన్స్ లో. అందులో 8 అండి, అమ్మాయిలు 4, అబ్బాయిలు 4. వాటికి ప్రాపర్టీస్ ఒక చెట్టు నిల్చోబెట్టి చేశానండి. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చిందండి. తర్వాత స్టేట్ కి వెళ్ళింది. స్టేట్ నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ వచ్చిందండి దానికి. అదే పాటని మాకు కలెక్టర్ గా ఉన్న హరి జవహర్ లాల్ గారు, ఆయన పాట కూడా పాడి దాన్ని రికార్డ్ చేసి ప్రతిరోజు ఉదయం మార్నింగ్ ఇది వరకు ప్లానిటేషన్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళమండి. ఆ టైంలో ఆ పాటని కూడా వేసేవారు, సార్ పాడిన పాటని. ఆయన నా పాట నుంచి ఇన్స్పైర్ అయ్యి. వెరీ గుడ్. అయితే సాయి సుప్రియ గారు డాన్స్ నేపథ్యంలో భరతనాట్యంతో కూచిపూడి చిన్న అరంగేట్రం చేసి జానపద నృత్యాల్లోకి వచ్చారు. బాగానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 100 ఏళ్ల ఆంధ్ర విశ్వ కళా పరిషత్ 100 ఏళ్ల యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో కూడా మీ చేత డాన్స్ కాకుండా, పాట కాకుండా వేరే ఒక ఫార్మేట్ ఏదో చేయించి ప్రదర్శింపజేసినట్టుగా నాకు తెలిసింది. నిజమేనా? అవునండి. నేను నృత్యకారిని, అలాగే నటన కూడా నేను అభ్యసించానండి. 2021-23 బ్యాచ్ మన ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్స్ డిపార్ట్మెంట్ లోని యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యానండి. అక్కడ నేను గోల్డ్ మెడల్ కూడా సాధించాను యాక్టింగ్ లో. ఆ తర్వాత అక్కడే ఫ్యాకల్టీగా ప్రస్తుతం నేను వర్క్ చేస్తాను. గెస్ట్ ఫ్యాకల్టీగా ఒక 3 years నుంచి వర్క్ చేస్తాను. అక్కడ నేను ఇది వరకు కూడా మొన్న జరిగిన ఇంటర్నేషనల్ సమ్మిట్ రాడిషన్ బ్లూ లో జరిగిన దాంట్లో కూడా ఆయనకి నేను ఒక స్టూడెంట్స్ కి మా జూనియర్స్ కి నేనే ఒక డైరెక్ట్ చేసి అంటే మైమ్ అనే దాని మీద సేవ్ అగ్రికల్చర్ అండ్ బిల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే దాని మీద పిఎం మోడీ గారు ఇచ్చిన పిలుపుకి దాని మీద నేను ఒక మైమ్ తయారు చేయాలి. ఎంతమంది ఆర్టిస్టులతో? 10 మంది అండి. అందులో మెయిన్ లీడ్ నేను తీసుకున్నాను. డైరెక్షన్, ఆ స్క్రిప్ట్ డెవలప్ చేయటం, ఆ కాన్సెప్ట్ అంతా కూడా నేను చేసి అది స్టూడెంట్స్ తోటి, నా జూనియర్స్ తోటి చేయించడం, నేను చేయటం. అలాగే నాక్ కమిటీ వాళ్ళు నన్ను చూసి ప్రశంసించడం, నాకు ప్రత్యేక అభినందనలు పిఎం మోడీ గారు వాళ్ళ అసిస్టెంట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావటం,
నేను మర్చిపోలేదండి ఇప్పటి వరకు. అయితే అది ఎంతసేపు డ్యూరేషన్ ఉంటుందండి? 10 minutes అండి, 10 to 15 minutes. 10-15 minutes డ్యూరేషన్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారి పిలుపుతో కూడిన ఆ అభినయం. అవునండి, మైమ్ అంటే మూకాభినయం, అవునండి. డైలాగ్స్ నో ఉండవు, డైలాగ్స్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మ్యూజిక్ ఉంటుంది మ్యూజిక్ కానీ ఉంటుంది. వీళ్ళు వితౌట్ డైలాగ్స్ వాళ్ళ నటన Expressions. పరంగా ఎక్స్ప్రెషన్ పరంగా వాళ్ళు పెర్ఫామ్ చేయాలి. అంతేనండి, సుమారుగా మీతో కలిపి 10 మంది, అంతే సార్. 10 మంది 10 నిమిషాల డ్యూరేషన్ లోనే ఉమ్, మీరు పెర్ఫామ్ చేసి చేస్తాం. ప్రశంసలు అవును సార్. వెల్. అయితే ఇక్కడ మీరు థియేటర్ ఆర్ట్స్ లో మీరు యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్పారు. అవును సార్. ప్రతి స్టూడెంట్ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అయ్యేలోగా వాళ్ళ చేత కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తూ ఉంటారని తెలిసింది నాకు. అవునండి, ఒక స్పెషల్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద ఒక ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి. అవును. అది ప్లేయా లేకపోతే ప్లేతో కూడిన ఒక కాన్సెప్టా, ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా చేయాల్సిన టాస్క్ కదా. అవునండి. మీరేం చేశారు? నేను మొట్టమొదట థియేటర్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళకి నటన అంటే మాకు 1 minute జస్ట్ ఏ మినిట్ అని ఒక ప్రోగ్రామ్ చేశారండి. ఉమ్, అప్పుడే ఫస్టే నేను ఒక నా ఓన్ గా నేను ఒకటి రాసి ఉమ్, అప్పటికప్పుడే ఉమ్. నా బృందం అప్పుడు అంతా కూడా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యాం, అప్పుడే జస్ట్ జాయిన్ అయ్యాం. అప్పుడు మీ బ్యాచ్ లో ఎంతమంది ఉండేవారండి? అప్పుడు 90 మంది ఉండేవాళ్ళు. 90 మంది ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్స్ విభాగంలో మీ బ్యాచ్ లో 90 మంది, ఆ టైంలో 90 మంది అంటే స్టూడెంట్స్ ఉండేవారు. బోత్ యాక్షన్ అండ్ డైరెక్షన్ కలిపి. ఓకే, ఇప్పుడు చెప్పండి. అప్పుడు కొత్త వాళ్ళంతా కూడా మ్మ్. అప్పటికప్పుడు పరిచయాలు చేసుకొని ఉమ్, ఒక టీం తయారు చేసుకొని ఒక కామెడీ ఇది చేసామండి. కామెడీ బేస్డ్ గా ఉండి ఒక స్కిట్. స్కిట్ లాంటిది చేసాం. ఆ స్కిట్ చేయడం తోటి గురువులందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది, ఈ అమ్మాయి చేయగలదు. అందులో నేను చేసే క్యారెక్టర్ ఏంటంటే చాలా చిన్న పిల్లలాగా ఉండడానికి పెద్దగా చీర కట్టుకొని ఒక పెద్ద దానిలా వచ్చాను. పెద్ద తరహాగా కనిపించినప్పటికీ ఆ చిన్నపిల్ల నటన చిన్నపిల్లలాగే చేయటం, అందరినీ ప్రేక్షకుల్ని అలాగే వచ్చిన ఛానల్ వారిని అందరినీ కూడా నవ్వించటం, వాళ్ళందరూ నాలో టాలెంట్ ని గుర్తించటం, అక్కడి నుంచి నా నటన మీద పేరేం పేరండి మీరు చేసిన స్కిట్ పేరు గుర్తుందా? అంటే పేరేం పెట్టలేదండి, అప్పటికప్పుడు పోనీ హెడ్ అంటే తల. ఆ స్కిట్ లో మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏదో ఉంటుంది, ఆ కాన్సెప్ట్ లో మీరు కూడా నటించారు కాబట్టి గుర్తు ఉంటే 1 or 2 డైలాగ్స్ రూపంలో మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు చెప్తారండి. చెప్పండి. హెడ్ అంటే తల అని ఒక టీచర్ ఏమో ప్రతిదీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. అందులో అందరూ తెలివైన పిల్లలు ఉండరు కదా, నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ నేను తెలివి తక్కువ పిల్లని. హెడ్ అంటే తల అని చెప్పారు. హెడ్ అంటే తలే కదండి. అయితే అది ఇంటికి వెళ్ళి చదివితే మా మదర్ చెప్పారు, హెడ్ అంటే తల, నా తల అని చెప్పింది ఆవిడ. అంటే ఎక్స్ప్లెయిన్ అవ్వడం, ఇది తల నాది ఉంది కదా, ఇది తల అని. అది చదివి హెడ్ అంటే మా అమ్మ తల అని. అలాగే తర్వాత మా నాన్నగారు వస్తారండి, నాన్నగారు కూడా హెడ్ అంటే ఏం చదువుతామా, స్పెల్లింగ్ అటు ఇటు చేసి చదువుతుంటే, డాడీ ఇది రోజు కొత్త చెప్పారు, ఇది ఒకసారి చదివించి డాడీ అంటే, డాడీ హెడ్ అంటే తల అని. కాదు డాడీ, నీ తల కాదు, మమ్మీ తల. నువ్వు నీ తల అంటే పెట్టి, నీ తల కాదు డాడీ, డాడీ మమ్మీ తల అని అంటాను. అంటే కాదమ్మా, మమ్మీ తల, నా తల, నీ తల కాదు, హెడ్ అంటే తలమ్మా అంటే, కాదు డాడీ హెడ్ అంటే మమ్మీ తలే. నువ్వు అన్ని బ్యాడ్ డాడీ, అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు నాకు వద్దు అనుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ హెడ్ అంటే మా మాస్టర్ తల, హెడ్ అంటే మా మమ్మీ తల, హెడ్ అంటే మా డాడీ తల అని చదువుతానండి. వెల్, అయితే మీరు ఇప్పుడు అదే ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు, నడుస్తుంది. మీ దగ్గరికి నేర్చుకోవడానికి థియేటర్లో చేరిన స్టూడెంట్స్ కి మీరు చెప్పే లెసన్స్ లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్స్ తో చెప్తూ ఉంటారు. సాయి సుప్రియ గారు ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి స్టూడెంట్స్ కి చెప్పాలని అనుకుంటూ ఉంటారు? నాకు చెప్పాను కదండి, నాకు ఇది చెప్పగలను చెప్పలేనని ఏమీ ఉండదండి. పోనీ నిన్నటి క్లాసులో మీరు ఏది చెప్పుంటారు? కానీ అక్కడ నేనైతే అన్ని చెప్పగలను, కాకపోతే అక్కడ నిమిత్తం అందరూ చెప్పాలి కాబట్టి
నాకు మా గురువు అంటే మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దేశం వాళ్ళు ఏది మేరకు చెప్తే అది చేస్తారు. నిర్దేశం మేరకు వాళ్ళు నాకు నువ్వు డాన్స్ కూడా నీకు తెలుసు కాబట్టి థియేటర్ యాక్టివిటీస్ అంటే బాడీ ట్రైనింగ్ త్రూ థియేటర్ యాక్టివిటీస్ అంటే బాడీ మూవ్మెంట్స్ మన స్టేజ్ ని ఎలాగ వర్కౌట్ చేయాలి, ఎలాగ మనం ఇచ్చేయాలి, అలాగే ఒక ఆర్టిస్ట్ తన బాడీని ఎలాంటి వార్మప్స్ ఎలాంటి ఎక్సర్సైజ్ వల్ల ఫిట్ గా ఉండగలరు, ఎలా ఫ్లెక్సిబుల్ మూవ్మెంట్స్ ఇవ్వగలుగుతారు, ఇలాంటి విషయాల మీద నేను మీరు చెప్తూ ఉంటారు. సబ్జెక్ట్. సరే, సాయి సుప్రియ గారు ఇప్పుడు చెప్పిన ఏదైతే టాస్క్ చెప్పారో చందు సుప్రీం టీవీ ప్రేక్షకులని ఆర్టిస్టులుగా అనుకొని వారికి ఒక క్లాస్ చెప్తున్నట్టుగా ఏదైతే మీరు ఇప్పుడు టాస్క్ చెప్పారో ఆ టాస్క్ గురించి కొద్దిగా వివరించండి. మనం ఎప్పుడు కూడా డైలాగ్స్ ఫస్ట్ తీసుకున్నప్పుడు డైలాగ్స్ చాలా మందికి చాలా పదాలు ఉచ్చారణ దోషం ఉంటుంది. ఈవెన్ నాకు కూడా పెళ్ళి అనేదాన్ని కాదు, అక్కడ అలా ఉంటది. సో అలా అనాలి కాబట్టి అప్పుడు పెళ్ళి ఏమవుతుంది, పెళ్ళి అవుతుంది. సో దీన్ని మనం ఉచ్చరించాలి అంటే మన దగ్గర ఉన్న ఏదైనా 2 ఉసిరికాయల్ని నోట్లో బొగ్గల్లో పెట్టుకొని ఈ 2 బొగ్గల్లోని పెట్టుకొని మనకి ఏదైతే డైలాగ్స్ ఏవైతే రావట్లేదో వాటిని మనం చదవటం, థరోగా దాన్నే చదవటం ఆ బొగ్గల్లో ఉంటూ, ఇదొక ఎక్సర్సైజ్. లేదు అంటే ఒక పెన్ని అడ్డంగా పెట్టుకొని నోటికి కరిచి పట్టుకొని దాన్ని ఉచ్చరించడం. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ జా లైన్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి, దీనికి ఒక మజిల్ కి ఒక సపోర్ట్ వస్తుంది, ఫ్లెక్సిబుల్ అవుతాయి. దానివల్ల మనం ఉచ్చారణ అన్నది మన నోరు మనం పలికేటప్పుడు బాగా కదలికలన్నీ బాగా కదులుతాయి. అప్పుడు మనం ఏదైతే పలకాలనుకుంటున్నామో ఆ పదం కరెక్ట్ గా ప్రొనౌన్స్ అవుతుంది అనమాట. సో ఇదొక ఇలా ఒక స్టూడెంట్ కి ఏం కావాలనేది మనం తెలుసుకొని వాళ్ళకి మనం ఏది చెబితే వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది కూడా తెలుసుకొని రకరకాలుగా చెప్తారు క్లాస్. అంతే సార్. సాయి సుప్రియ గారు ఒక నర్తకి, ఒక నటి, ఒక నిర్దేశకురాలు, ఒక సంగీతం గురించి కూడా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి. అవునండి, అవును సార్. సంగీతానికి సాయి సుప్రియ గారికి ఉన్న అనుబంధం కాస్త వివరిస్తారా? సంగీతం చెప్పాను కదండి, మా ఇంట్లో ఆల్రెడీ మా ముత్తాత గారు, తర్వాత మా నాన్నమ్మ గారు వాళ్ళ అమ్మగారు, ఆవిడ మాకు రోజు రాత్రి నిద్రపుచ్చడానికి చక్కగా ఒక మంచి పాట పాడేది. వెన్నెల్లని మాకు మండువా ఇల్లులండి, పెంకిటిల్లు. ఆ మండువా ఇల్లు మధ్యలో మండువా ఉంటుంది కదా, అక్కడ పట్టి మంచం వేసుకొని ఇలాగే అప్పుడు విసనగారులతోటి విసురుతూ పాటలు పాడే వినిపించేవారు. మీ నాన్నమ్మ గారు? మా నాన్నమ్మ గారు, నాన్నమ్మ గారి అమ్మగారు. అప్పటికి మీరు ఎంత వయసు ఉంటుంది? అప్పటికి మేము 10 ఏళ్లలో ఉంటాయండి. 10 ఏళ్ల వయసు ఉన్న సాయి సుప్రియ గారు వీళ్ళ నాన్నమ్మ గారి అమ్మగారు పాడిన కొన్ని పాటల్ని విన్న నేపథ్యంలో ఏమైనా గుర్తున్నాయా? ఒక్కటి బాగా గుర్తుందండి, ఎప్పుడు వెన్నెల్ని చూసి పాడేవారు. కాసేపు మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఆ పాట వినిపిస్తారా? తప్పకుండా అండి. మబ్బు చాటున చందురుడా మళ్ళీ మళ్ళీ కనరాబోయి, లెక్కలేని చుక్కలార చెక్కనైనా అక్కలార, లెక్కలేని చుక్కలార చెక్కనైనా అక్కలార, చంద్రుడు కనిపించాడా. ఈ పాట పాడేవారు. అది తర్వాత ఆమె రారవేణు గోపాబాల అంటూ ఎక్కువ పాడుతూ ఉండేవారు. సంగీతం స్వరాలాపన. నాన్నమ్మ గారి అమ్మగారు పాడిన పాట చెప్పారు, మీ నాన్నమ్మ గారు కూడా గాయని పనే కదా? అవునండి. వారు కూడా మీకు కొన్ని పాటలు వినిపించి ఉంటారు కదా, అందులో ఏదైనా ఒకటేనేమైనా గుర్తుందా? ఈ స్వర్జతి చెప్పేవారండి. సరిగా పద సమీద పాద పమగరి సరి సనిద సరవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల. బాగుంది. సరే, సంగీతము, నృత్యము, నాట్యము,
నటన, ఇన్ని రంగాల్లో అభినవేశం ఉన్న సాయి సుప్రియ గారు సేవా రంగంలో కూడా చురుకుగా ఉంటారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. నా వరకు వచ్చింది. సాయి సుప్రియ గారు సేవ చేయడం అంటే ఎవరికి చేస్తారు, ఎలాంటి సేవ చేస్తారు? మా నాన్నమ్మ గారు నాకు చిన్నప్పుడు చెప్పారండి, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ప్రతి ఒక్కరికి కష్టంలోని సేవ చేయాలి. ఎవరింటికి అంటే ఆమె చెప్పిన చాలా సిద్ధాంతాలు నేను ఇప్పటికీ పాటిస్తున్నాను. ఆమె ఏమనేవారంటే, కనకపు వర్షం కురిసినా సరే అభిమానం లేని చోటికి వెళ్ళొద్దు, గంజినీళ్ళు పోస్తున్న అభిమానించే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రతిరోజు మా బంధువులే కదా, నా స్నేహితులే కదా అని ప్రతిరోజు వాళ్ళకి అందరికీ అవైలబుల్ గా ఎక్కువగా వెళ్ళిపోయి వాళ్ళతో ఉండొద్దు, నీ విలువ తగ్గుతుంది, నీకు కావలసినప్పుడు వాళ్ళకి నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు. అలాగే ఎవరు మా చుట్టాలు సంతోషంగా ఉన్నాం కదా, పిలిచారు కదా అని ప్రతిసారి వెళ్ళిపోక, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు పిలవకపోయినా నువ్వు సందర్శించు. వెరీ గుడ్. ఎప్పుడు కూడా నువ్వు 10 మందికి మంచే చేయాలి. ఎప్పుడు నీ చెయ్యి పైనే ఉండాలి కానీ కింద ఉండేలా పెట్టుకోవద్దు. అవసరానికి మించి దేన్ని ఆశించొద్దు. నీకున్న దాంట్లోనే నువ్వు తృప్తి పడు. ఎప్పుడు ఎదుటి వాళ్ళని నీ కష్టాన్ని అర్థం చేసుకొని చెయ్యి. సహాయం అంటే వాళ్ళు అడిగితేనే సహాయం చేయడం కాదు. ఎదుటి వాళ్ళ కష్టం నీకు అర్థమైనప్పుడు నువ్వు పెట్టు, చెయ్యు. ప్రతి ఒక్కరి కడుపు చూడు. ముందు ఎవరొచ్చినా వాళ్ళకి అన్నం తిన్నావా, ఏం తిన్నారా అని ముందు మర్యాదగా వాళ్ళు మర్యాద పూర్వకంగా ఆకలి తీర్చు. ఎక్కడ నువ్వు తల వంచుక, నీ ఏ విషయం డబ్బుకి గాని దేనికి గాని ప్రలోభ పడక, ఎక్కడ తల వంచొద్దు. ఎప్పుడు ఎలాగ నువ్వు గర్విగా ఉన్నావో ఆ గర్వంతో ఆ అహంకారంతో ఉండు. కానీ అహంకారం అందరి దగ్గర చూపించొద్దు, ఎక్కడ కావాలో అక్కడే చూపించు అని ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు. నానమ్మ గారు చెప్పిన విషయాలు మీలో చాలా బలంగానే ఉన్నాయి, నాటుకుపోయాయండి. ఇది సేవా రంగానికి సంబంధించి ఎలా మీరు మళ్ళారు, ఏ సేవ చేస్తుంటారు? చెప్పాను కదండి, మానవ సేవ మాధవ సేవ. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు మాకు ఇంట్లో ఉన్న చెట్లు, మాకు చాలా పెద్ద పెరడు ఉండేది. ఆ పెరడులో మొక్కలకి నీరు పోయటం ఇది ఒక సేవ. అలాగే మన ఇంట్లోని మన పని అంటే మా ఇంటికి అదే అంటే మన బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి వాళ్ళు పాకి వాళ్ళు వేరేగా ఉండి వచ్చిన, అలాగే బట్టలు ఉతకడానికి చాకలి వాళ్ళు ఉండేవారు, వాళ్ళు వచ్చిన, ఇల్లు తుడవటానికి పని మనుషులు ఉండేవారు వచ్చిన, మన పని మనం చేసుకోవడంలో అది వేరు, అది వేరు. కాబట్టి వాటన్నిటిని మాతో కూడా చేయించేవారండి. నాకు ఇంకా అంటే సిగ్గు అది ఎక్కువగా ఉంటుందని బయట ఆవులవి పేడ వేస్తే ఆ పేడని తీయించి వాటిని అది పేడ ఎంత మంచిది, ఈ పేడ ఎంత యాంటీబయాటిక్, మొక్కలకి ఎలా పనికి వస్తుంది అని వాటి యొక్క లక్షణం చెప్పి దాన్ని అంటే మేము బయట సిగ్గుపడేవాళ్ళం, పేడ తీయడం ఏంటి అని జనరల్ గా వినాలి. కానీ మా నాన్నమ్మ గారు వాటిని తెచ్చి వాటి యొక్క లక్షణాలు అంటే వాటి యొక్క గుణం ఏంటి, మంచితనం ఏంటి అని చెప్పి వాటిని మనం ఎలా యూజ్ చేయాలి అని చెప్పి వాటికి చేయడం. అలాగే మా కాలువలు శుభ్రం చేయడం, దోమలు రాకుండా ఎవ్రీడే కాలువని ఎలా తీయాలో అని చెప్పటం. కాలువ మాతోటే తీయించేవారు. మేము అప్పటి వరకు ఒరిస్సాలో ఉండేవాళ్ళం, కొంచెం ఒక విధంగా ఉండేవాళ్ళం. ఇక్కడికి మా నాన్నమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక విధంగా ఉండేవాళ్ళం. అప్పట్లో తిట్టుకుండేవాళ్ళం సార్, కానీ అది ఈ రోజు మాకు తెలుస్తుంది అది ఎంత మాకు పనికి వచ్చిందా అని. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదు ఎవరైనా ఒక పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలియడం కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలియడం కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మన దృష్టికి రావడం కానీ, సమాజంలో వ్యతలు వేదనలు లేని వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళందరినీ ఉద్ధరించాలి అంటే మనం సరిపోము, కానీ ప్రభుత్వాలు ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ కోవలో ఏదైనా మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ మీ అవసరం ఉంది అని తెలిస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ నాకున్న సహాయం చేస్తానండి. నాకున్నంతలో నాకున్న సహాయం, అది మాట కావచ్చు, చేతల్లో కావచ్చు, డబ్బు ధన రూపంలో కావచ్చు, ఎలా అయినా. రెండోది ఏంటంటే ఈ మధ్యనంటే ఒక 4 సంవత్సరాల నుంచి రైటర్స్ అకాడమీ అనే ఒక సంస్థ ద్వారా నేను ప్రయాణిస్తాను. ఆ సంస్థలో మళ్ళీ మేము కొత్తగా లీడర్స్ గ్రూప్ అని చెప్పి మేము ఒక కొత్త సంస్థని దానికి అనుబంధంగా ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం.
అందులో కూడా మేము ఏంటంటే ఇలా పేదవారికి మీరు అడిగిన ఇలా సహాయం ఎవరు కోరినా మా బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి సేవ చేస్తాం. అది ఎలాంటిదైనా అవ్వచ్చు, ఎలాంటిదైనా, అది చదువు అవ్వచ్చు లేదా లైఫ్ కి అవ్వచ్చు, ఏదైనా కూడా మా లీడర్స్ అనే గ్రూప్, చారిటీ లీడర్స్ చారిటీ అనే గ్రూప్ మేము వెళ్ళి చేస్తాం. ఓకే. అయితే సాయి సుప్రియ గారు, చాలా రంగాలతో అనుబంధం ఉన్న సాయి సుప్రియ గారు, చాలా మంది ఈ అమ్మాయి ఇన్ని చేస్తుంది కదా, ఇన్నింటిలో తనకి అభినవేశం ఉంది కదా, తనని మామూలుగా ఎందుకు విడిచిపెట్టడం, తనని గుర్తించే ఏర్పాటు చేయాలి కదా, మనం గౌరవిస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కదా, తిను ఇంకా బాగా నేర్చుకొని ఇంకా ఎక్కువ మందిని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది కదా అని ఒక సంకల్పంతో జనరల్ గా చాలా మంది అవార్డ్స్ రివార్డ్స్ అవి ఇస్తూ ఉంటారు. మీకు కూడా నాకు తెలిసి చాలా వచ్చి ఉంటాయి అవార్డ్స్ రివార్డ్స్. అందులో ముఖ్యంగా మీకు నచ్చినవి కొన్ని మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించండి. చాలా ఉన్నాయి సార్, అన్ని ప్రత్యేకమైనవే. ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని కాదు. నాకు గుర్తున్న వరకు నాకు నాట్య రంగంలోని నాటక రంగంలోని ఇచ్చినవి చాలా నాకు వ్యక్తిగతంగా చాలా ఆహ్లాదంగా అనిపించుతాయి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఎందుకంటే నటన నాటకం అనేది అది ఒక స్కిల్, అవి రెండు కూడా. వాటిల్లోని నాకు రావడం, నేను నటించగలను, నేను నాట్యం చేయగలను నమ్మకం అయితే చిన్నప్పటి నుంచి ఉంది. నటన ద్వారా కూడా నేను చేయగలను అని స్వప్నం రాల్చిన అమృతం అని కరీంనగర్ టీమ్ తో చేసినప్పుడు, ఏంటన్నది స్వప్నం రాల్చిన అమృతం, స్వప్నం రాల్చిన అమృతం, ఓకే, ఆ నాటిక ద్వారా నేను దగ్గర ఒక 8 ప్రదర్శనలు చేశాను. 8 ప్రదర్శనలోని 6 ప్రదర్శనలకు నాకు అవార్డ్స్ వచ్చాయండి. ఆ పరిషత్తులకి 3 ఉత్తమ నటులు వచ్చాయి, 2 జ్యూరీలు వచ్చాయి, 1 ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చింది. అందులో అన్నిటికంటే నాకు నిన్న కూడా ఈ విషయాన్ని నేను ఇంట్లో డిస్కస్ చేశాను మా వాళ్ళతోటి. ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అంటే, నేను మొట్టమొదటి తీసుకున్నప్పుడు ఏంటి వేసి క్యారెక్టరా నేను చేయటం, అంటే ఇది వరకు వేసి క్యారెక్టర్ చేశాను. నా గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా గురజాడ గారు రచించిన కన్యాశుల్కంలో మధురవాణి పాత్రతోటి నేను చాలా ఫెమిలియర్. ఉత్తరాంధ్రలో మధురవాణి అంటే నాకంటూ ఒక ముద్ర పడిపోయింది. ఈవెన్ దాడి వీరభద్రరావు గారు కానివ్వండి, లీడర్ రమణమూర్తి గారు, అలాగే మన సుధాకర్ గారు, డిజేపీ సుధాకర్ గారు, ఇలా పెద్దవారి తమ్మినేని సీతారాం గారు, మన ఆవిడ లక్ష్మీ పార్వతి గారు, వీళ్ళంతా కూడా నాకు ఒక ముద్ర వేస్తారా, మంచి అమ్మాయి, మహానటి సావిత్రి. నాటకం అంటే మధురవాణి అంటే సాయి సుప్రియ అని ఒక వచ్చింది. కాకపోతే అందులో తన మంచితనం అది ఉంటుంది, ఎక్కడ వేస్య లక్షణం బయటకి కనిపిస్తదే తప్ప స్వతహాగా తను ఆ పాత్రని ప్రదర్శించిన తీరును బట్టి మారిపోతుంది. కాబట్టి మీరు చేసిన క్యారెక్టర్ లో ఆ భావం కంటే ఔన్నత్యంతో కూడిన భావం ఎక్కువగా ఉండేది. కానీ ఇందులో కూడా తను మంచి అమ్మాయి క్యారెక్టరే. ఇందులో స్వప్నం రాల్చిన అమృతంలో అందులో స్వప్నం రాల్చిన అమృతంలో కూడా బేసిక్ క్యారెక్టర్ ఏంటి చెయ్యాలా అనుకున్నాను. సరే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి చేశానండి. నాకు ఇప్పటికీ గుర్తు ఏంటంటే, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. చాలా మంది బాగా చేసావమ్మా అన్నట్టు ఏవో ఉత్తమ నటి అవార్డు ఇచ్చేసారు, సాల్వా కప్పేశారు, అంతా అయిపోయింది. నేను మేకప్ తీసుకోవడానికి గ్రీన్ రూమ్ కి వచ్చాను. అప్పటికి నాకు ప్రేక్షకులు చాలా మంది ఏడ్చేసి చాలా బాధపడి అమ్మ చాలా చక్కగా చేసావని అన్నారు. ఆ ఫీల్ తోటి నేను గ్రీన్ రూమ్ కి వెళ్ళి నెమ్మదిగా నేను మేకప్ రిమూవ్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేస్తున్న టైంలో ఒక మదరు, ఒక 30 years ఉంటుంది, ఒక 8 years పాపను పట్టుకొని వచ్చింది. మేడం ఏమనుకోకపోతే మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా, మా పాప అడుగుతుందని. అలాగేనండి తీసుకోండి. తర్వాత వాళ్ళ మదర్ మాట్లాడింది, ఆ పాపకి నేనంటే నచ్చానంట, ఆ క్యారెక్టర్ నచ్చిందంట, తను ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేయగలిగాను అంటే నాటకం ఎంత ప్రభావితం చేస్తాదా అని అనిపించిందండి. ఆ చిన్న పిల్ల 8 సంవత్సరాల పిల్లకి, ఆమెకి ఏం తెలుస్తుంది ఆ టైంలో, ఈవిడ వేశ్య, ఈవిడ ఇది అని ఏం తెలీదు. కానీ
ఆవిడ నా ఆ నటన, పాత్రలో మీరు వ్యక్తం చేసిన హావభావాలు, అర్థము పరమార్థము ఆ అమ్మాయికి అర్థమయ్యే. 8 ఏళ్ల పాపకి ఒక పాపకి. స్ఫూర్తినిచ్చింది. Good. అలాగే ఇదే నాటిక భీమవరం మన భగవాన్ గారు చైతన్య కళాభారతి దాంట్లో చేస్తారు. అవును. అది చేసిన అక్కడ ఆ రోజు వేదిక పెద్ద ఎవరైతే, అంటే ప్రతిరోజు ఒక వేదిక పెద్ద పేరు మీద పెడతారు, అవును, ఆ వేదిక ఒక నామకరణం చేస్తారు. ఆ నామకరణం ఎవరైతే చేశారో వాళ్ళ అమ్మాయి. ఆ రోజే నాకు వెంటనే నాకు ఆవిడ నన్ను మెచ్చుకోవటం, వాళ్ళ పాప ఇంజనీరింగ్ చేస్తుంది, వాళ్ళ పాప ఇద్దరు వాళ్ళు ఏడ్ చేశారంటే లిటరల్లీ. అలాగే కొంతమంది టీచర్స్ గ్రూప్ వచ్చి నేను ఏడ్ చేశానండి, ఏం నటించారండి, ఈ నవరసాలు చూపించారు అని చెప్పి అందరూ ప్రశంసించడం అది కామన్. కానీ వీళ్ళు అప్పుడు ప్రశంసించారు, అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రోగ్రామ్ లో నేను గెస్ట్ గా వెళ్తే ఆ రోజు కూడా ఆమె నన్ను గుర్తు పెట్టుకొని తల్లి కూతుర్లు ఇద్దరు, ఆంటీ అక్క అనుకొని ఇద్దరు వచ్చి నన్ను పలకరించి ఏడ్చి కన్నీళ్ళు పెట్టేసుకున్నారండి. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ప్రియ గారు, మనం మీకు వచ్చిన అవార్డ్స్ కోసం మనం మాట్లాడుతున్నాం సార్. మొన్ననే ఈ మధ్య గుంటూరు అన్నమయ్య వేదిక మీద బొప్పన్ నరసింహారావు గారు నిర్వహించినటువంటి నాటకోత్సవాల్లో నాకు నాట్య కళారత్న బిరుదు ప్రదానం చేశారండి. అలాగే నాటక రంగం, నాట్యం రెండింటికి కలిపి వాళ్ళు, అదొకటి. అలాగే సాతులూరు వారు కూడా నాకు నాట్య మయూరి అని బిరుదునిచ్చారు. బీవీఆర్ కళాకేంద్రం తాడేపల్లి కూడా వారు కూడా నాకు నాట్య మయూరి అనే వాళ్ళు కూడా ఇచ్చారు. తర్వాత నవరత్న పురస్కారాల్లోని నాకు నాటక రంగం నుంచి ఒక అవార్డు జీవీఆర్ మన హైదరాబాద్ చిక్కడపల్లి జాగరాయి కాన్సంలో, అలాగే వాగ్దేవి పురస్కారం ఒకటి ఇచ్చారు సార్ నాటక రంగం నుంచి. అది గుంటూరులో ఇచ్చారండి. ఈ మధ్య కాలంలో మన తెలుగు అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు వారు మహానటి గంధర్వ పురస్కారం ఇచ్చారండి. సావిత్రి గంధర్వ పురస్కారం, మహానటి సావిత్రి గంధర్వ పురస్కారం. అది మీకు వీడియో కూడా పెట్టాను. అలాగే అంటే నాటక రంగం నుంచి జీవీఆర్ గారి జీవిత సాఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాటక రంగం నుంచి మన ఆరాధన కల్చరల్స్ అండ్ వంశీ రామరాజు ఫౌండేషన్స్ వారు అందించారు. హైదరాబాద్ చిక్కడపల్లి జాగరాయి కాన్సెప్ట్. అలా వచ్చాయండి, ఇంకా చాలా వచ్చాయి. నాటక రంగం నుంచి, నాట్య రంగం నుంచి చాలానే వచ్చాయి. ప్రస్తుతం ఈ మధ్య వచ్చింది ఇవి. ఓకే. సాయి సుప్రియ గారు వారి ప్రస్థానం గురించి చాలా విషయాలని చెప్పారు మనందరికి. అయితే సాయి సుప్రియ గారు సమాజం నుంచి ఏం చూడాలనుకుంటున్నారు, వారికి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? సమాజంలోంచి ఏం చూడాలి అంటే, మనం మంచిగా వెళ్తున్నా సరే మంచి ఎందుకు వాళ్ళకి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్న ప్రశ్న నాకు అవుతుంది. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, కష్టపడి వచ్చే వాళ్ళు ఎవరైనా, ఆడదైనా మగాడైనా చిన్నదైనా పెద్దదైనా పేదోడైనా ఉన్నోడైనా ఎవరైనా సరే ప్రోత్సహించండి, నిస్వార్థంగా ప్రోత్సహించండి, కల్మషం లేకుండా ప్రోత్సహించండి. మీరు ఒక మెట్టు అవ్వండి, అంతేకాని వాళ్ళని ఇంకా లాగేద్దాం, కింద తొక్కేద్దాం అన్న ఆలోచనతో ఉండకండి. ఏ విధంగా చేస్తే ఆ విధంగా వస్తాం. ఖచ్చితంగా. సాయి సుప్రియ గారి జీవితంలో లైఫ్ అంబిషన్ ఏంటండి? స్వార్థంగా బ్రతకటం. నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి, అలాగే నాకు ఫైనాన్షియల్ గా కూడా మంచి సపోర్ట్ గానీ దొరికితే 10 మందికి సేవ చేయటం, నోరు లేని జీవాలకు సేవ చేయటం, చెట్లకు సేవ చేయటం, అలాగే చెట్లు పెంచటం. ఎందుకంటే వాతావరణం చూసారుగా ఎలా ఉంటుందో, పర్యావరణాన్ని కాపాడుకోవడం. సాయి సుప్రియ గారు, మీరు దర్శకత్వం వహించి మీరు కూడా నటించిన నాటకాలకు సంబంధించి నాకు తెలిసి చాలా కొద్దిగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇంకా మీ దగ్గర వాటి సమాచారం చాలా ఉందని నాకు డౌట్. నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఉంటే కొద్దిగా మళ్ళీ మనం చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించాలి. ఉన్నాయండి, చెప్పండి. నేను దర్శకత్వం వహించి నేను నటించిన మొట్టమొదటిది
ఎక్స్ మినిస్టర్ దాడి వీరభద్రరావు గారు రచించినటువంటి అనగనగా ఒక రాజు. ఆ నాటికలో సామాన్యుడి అంటే సూత్రధారి పాత్ర. అది మేల్ క్యారెక్టర్ కదా? మేల్ క్యారెక్టరే, కానీ నేను మేల్ గానే చేశానండి. అంటే మీరే మేల్ గెటప్ లో నటించాను. అది కూడా మీరే డైరెక్షన్ చేశారు? అవును సార్. అది అంటే నా జూనియర్స్ కి వాళ్ళకి సపోర్ట్ కావాలి అన్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి డైరెక్ట్ చేసి వాళ్ళతో చేయించాను. ఇంకా నేను లీడ్ పాత్ర కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళకి అంతే ఆ ఎబిలిటీ ఉన్న వాళ్ళు లేరని ఆ పాత్ర నేనే తీసుకొని నటించడం జరిగింది. ఒక ఫిమేల్ అయినప్పటికీ ఒక మేల్ వెర్షన్ గా మీరే సపోర్ట్ కోసం వెరీ గుడ్ నటించాను. అదే నాటికి దాడి వీరభద్రరావు గారు అలాగే వివి రమణమూర్తి గారు, లీడర్ రమణమూర్తి గారు రావడం జరిగింది. నా నటన చూసి వాళ్ళు నన్ను మెచ్చుకొని స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి కప్పిన దుస్సాల వల్లనే నాకు మళ్ళీ తిరిగి కప్పి నాకు ఇవ్వటం కూడా జరిగింది ఆ నాటికి. ఎందుకంటే ఎవరు చేయని సాహసం చేసావమ్మా. ఈ నాటిక 170 పైగా ప్రదర్శనలు జరిగి అవార్డ్స్ తీసుకుంది. అలాంటి వీరభద్రరావు గారిది అనగనగా ఒక రాజు అంటే అది చూడని ప్రేక్షకుడు ఉండడు, నాటక అభిమానం ఉన్నాడు. అన్ని చోట్ల అన్ని సార్లు అసలు మామూలుగా ఉండదు కదా. దాన్ని మీరు స్వయంగా డైరెక్ట్ చేయడంతో పాటు ముఖ్య పాత్ర సామాన్యుడి పాత్ర సామాన్యురాలి అని మీరు ఫీల్ అయ్యే కొన్ని సందర్భాలను మీరు మర్చిపోయి ఆ సామాన్యుడిగా మీరే మారి మెప్పించారు. శభాష్. ఎందుకు అలా మెప్పించానంటే ఆ పాత్ర నాకు నా పాత్రకి దగ్గరగా అనిపించిందండి. అంటే నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా అనిపించింది. నేను అలాగా న్యాయం కోసం ధర్మం కోసం పోరాడే వ్యక్తిని కాబట్టి నాకు అది చాలా ఇన్స్పైర్ చేసింది. ఇంకా నేను ఎలా అయినా నేనే చేస్తానని చెప్పి ఆ ప్రయోగం చేశాను. అయితే దేవుడి దయ వల్ల నాకు అంటే ఆయన ఎదుటిగా చేయటం అంటే ఆయన నిజంగా దైవం సమానులండి. దాడి వీరభద్రరావు ఆయన బ్లెస్సింగ్స్ మామూలుగా ఉండవు. ఆయన ఎంత మినిస్ట్రీ చేసినప్పటికీ ఆ పొలిటికల్ ఇది ఆయనలో కనిపిస్తుంది, దైవత్వమే కనిపిస్తుంది. ఆయన చూసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన నేను ఫ్యాన్ ని, ఒక అభిమాన్ని. ఆయన అభిమానం అంతా ఆయన దగ్గర నేను చేయటం అన్నది, నటించటం, ఆయనతో నేను ఆయన ఎదురుగానే ప్రదర్శించడం ఆయన నాటికను, అది నాకు ఒక ఛాలెంజ్. దేవుడి దయ వల్ల ఎక్కడ తప్పిదాలు చిన్న చిన్న పొరపాట్లు అందరికీ ఉంటే ఉన్నా ఫైనల్లీ ఆయన నాకు సన్మానించడం నిజంగా నేను అది అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకేం చేసి తర్వాత పుట్టుకు చరిచరుడు బుక్ మీ అని, అలాగే మన మీగడ రామలింగ స్వామి గారు రచించినటువంటి అంతర్ముఖం అనే నాటికను చేసి అందులో రామలింగ స్వామి గారి అంతర్ముఖం అంటే అదొక లెవెల్ అంతేనండి. అది సాంఘిక నాటకం. అందులో కూడా నేను ఒకే పాత్ర 5 క్యారెక్టర్స్ అండి, 5 వేరియేషన్స్. మొదట పని మనిషిగా వచ్చిన అమ్మాయి చనిపోవాలనుకుంటే ఒక ఆయన తీసుకుని వెళ్ళి తన్ని చదివించడం వల్ల తను ఒక గృహిణిగా మారి తర్వాత అదర్ స్టేట్స్ అంటే అబ్రాడ్ వెళ్ళి తను విదేశాలకు వెళ్ళి అక్కడ తను బిజినెస్ మేనేజ్మెంట్ నేర్చుకొని మళ్ళీ ఒక కంపెనీకి సిఇఓగా రావడం. ఈ వేరియేషన్స్ చూపించితే మీగడ రామలింగయ్య స్వామి గారు ఇంప్రెస్ అయితే ఆ కాపీ రైట్స్ నాకు ఇచ్చేసి ఇది నువ్వే చెయ్యు అని ఇప్పటికీ నన్ను పట్టుబడుతున్నారండి ఆయన. మేగడ రామలింగ స్వామి గారు పద్య ధారణ అనేది అసలు ఎవరికి ఉండనటువంటి ఒక విద్య. అంతే 28 నందులండి ఆయనకి. ఆయన ఒక నాటిక రాసిన, నాటకం రాసిన, ప్రయోక్తిగా చేసిన, ఏది చేసినా అది ఒక సెపరేట్ టాస్క్. అది సామాన్యులకు ఎవరికి దక్కంది. ఆయనకి వచ్చిన నందులు భద్రపరుచుకోవడానికి కూడా వీలు పడుతుందో లేదో అనే సంశయం కలిగే అన్ని నందులు వచ్చాయి. అవునండి. ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అండి. అంతేనండి. ఆయన రాసిన అంతర్ముఖంలో 5 షేడ్స్ ఉన్న ఆ క్యారెక్టర్ అంటే మామూలు విషయం కాదు. అది చేసి మెప్పించిన మీరు సామాన్యులు కాదు, అసామాన్యులు. అయ్యో, కంగ్రాచులేషన్స్. అది గురువులు మా పట్టాభి రామారావు గారు దయ. ఆయనే డైరెక్టర్ దానికి. పాత్రుడు గారు వీళ్ళంతా నాకు ఎంకరేజ్ చేసి వాళ్ళు చేయించారండి. ఆ తర్వాత ఇంటి దొంగలు, అలాగే పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు చేశాను. పౌరాణిక నాటకాల్లో శ్రీకాంత కృష్ణమాచార్యుల మోహనాంగి పాత్ర చేశాను. శ్రీకాంత కృష్ణమాచార్యులు వెంకటేశ్వరరావు గారు. శ్రీకాంత కృష్ణమాచార్యులు అంటే సింహాచల క్షేత్రానికి సంబంధించిన 4 లక్షల కీర్తనలు స్వయంగా రాసిన ఒక అజ్ఞాత వాంగ్మయకారులు ఆయన. ఆయన జీవిత కథలో
ఆయన సింహాచల క్షేత్రానికి సంబంధించి శ్రీకాంత కృష్ణమాచార్యులు గారి జీవిత కథలో వారు సింహాచల క్షేత్రానికి పునరంకితం అవ్వడానికి ఆయన జీవితం మొదలైన కాలానికి అంటే సాహితీ లోకానికి మధ్యలో ఉండే ఒక పాత్ర ధారిణి వేశ్య పాత్ర మోహనాంగి. ఆ మోహనాంగికి అంకితమైపోయిన ఆయన సింహాచల స్వామికి పునరంకితమైన ఆ నేపథ్యంతో కూడిన అసలు ఆ కథ సామాన్యమైన విషయం కాదండి. అందులో మోహనాంగి పాత్ర మీరు కన్యాశుల్కంలో మధురవాణి పాత్రను ఎంతగా ఒప్పించారో ఈ మోహనాంగి పాత్ర గురించి అంత ప్రాచుర్యం లేకపోవచ్చు కానీ మీరు ప్రదర్శించినప్పుడు చూసిన వాళ్ళు మధురవాణిని అక్కడ చూసాము, మోహనాంగి రూపంలో మళ్ళీ అమ్మాయిని ఎలా చూస్తున్నాము, గ్రేట్ అనుకునే వాళ్ళ తప్ప వేరే భావన ఎవరికి రాని సందర్భం లేదండి. ఎందుకంటే అవి అవ్వటానికి ఇవే వేశ్యలే అయినా మోహనాంగి అన్నది భక్తితో కూడినటువంటి ఇదండి. పాత్ర ఔచిత్యం వేరు, పాత్ర ఔచిత్యం వేరు. దీంట్లో ఏంటంటే కృష్ణుడి మీద విపరీతమైన అపారమైన భక్తి, ఆ భక్తితోటే ఆయన్ని మోహిస్తదే తప్ప తన ఉద్దేశం వేరే శారీరకమైన వాంఛ కాదు అక్కడ కాదు, శారీరక వాంఛ కాదు కాబట్టే కృష్ణమాచార్యులు కూడా మోహనాంగికి దగ్గరయ్యారు. కానీ బయట ప్రపంచం ఏమనుకుంది, వేరే భావన చేసింది. ఆ వేరే భావనలో నుంచి బయటకు వచ్చేలాగా ఎవరు చేశారు, మళ్ళీ మోహనాంగే చేశారు కదా. అంటే మోహనాంగి పాత్ర అనేది అందులో చాలా కీలకం, చాలా గొప్ప క్యారెక్టర్. పద్యాలున్నాయి, సొంతంగా పద్యాలు. మీకు గుర్తున్న ఒక డైలాగ్ గాని ఒక పద్యం గాని ఏమైనా గుర్తుంటే ఏమాత్రం? అంటే ఒక పద్యం ఉందండి, దానికి డాన్స్ కూడా ఉంది. మోహనాంగి డాన్సర్ కదా బేసికల్లీ. ఆ డాన్స్ కూడా నేనే కంపోజ్ చేసుకున్నాను, కంపోజ్ చేసి చేయటం. అలాగే నాకు ముందు వేరే ఆమె చేశారంట, ఆమె వెనకాతల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేరే ఆమె పాడారు, కానీ ఇక్కడ నాతో డైరెక్ట్ గా పాడించారు. మీరే పాడి మీరే నృత్య నిర్దేశకత్వం చేసుకొని మోహనాంగి పాత్ర కూడా మీరే స్వయంగా నటించారు. ఇందులో అదే వెంకటేశ్వరరావు గారి దర్శకత్వం, ఆయన ట్రైనింగ్ లో సెక్షన్ లో. అవును, డిసై వెంకటేశ్వర గారు. అవునండి. అన్నమాచారు వీళ్ళందరికంటే తొలినాటి రోజుల్లో ఉన్న ఒక వాంగ్మయ చరిత్రకారుడు మన వీరు అని చెప్తూ ఉంటారు. అంత గొప్ప ఇతివృత్తంతో చేశారు మీరు కూడా. దాని తర్వాత శ్రీకృష్ణ తులాభారం చేస్తున్నానండి. మొన్న గరుడకు కూడా మేము స్క్రూట్ని ఇచ్చాము. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ అంటే మంచి అభినయము, మంచి వాచకము. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఒక మంచి ఎక్స్ప్రెషన్ తో కూడిన ఒక మంచి డైలాగ్ మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకి చెప్పొచ్చు కదా. భ్రమరంబు భ్రమిరికి సుమరసంబును జూపి త్రావించి శేషంబు త్రావుచుండు మృగము మృగిని చేరి శృంగంబుతో గీరి స్పర్శన సుఖమును కనబరుచుచుండు కరినోట కరిని పంకజ గ్రంథిరేణుల నీరంబు కరముతో నించుచుండు హంసంబు హంసికి అర్థభుక్తములగు దిశకాండములు తిన నొసగుచుండు సుఖము సుఖకాంతకు ఆత్మ చెంచును తెచ్చి మా విఫలములు మెసవంగా నించుచుండు ఔరా ప్రేమ మహాత్యము ఏమనగవచ్చు. సో సత్యభామగా మరొకసారి మళ్ళీ మీరు ప్రేక్షకులకి విందు చేయబోతున్నారు, కనువిందు చేయబోతున్నారు. అవును సార్. ఇంకా మీరు నటించిన నాటకాలు ఇంటి దొంగలు ఒకటి చేస్తున్నామండి. ఇప్పుడు దేశమును ప్రేమించమన్న ఒక నాటికని. ఇంటి దొంగల్లో ఏ క్యారెక్టర్ అండి? నేను పెద్ద కూతుర్ని. పెద్ద కూతురు అయిపోయాయండి? లేదు, అవుతున్నాయి. అవుతున్నాయి. అలాగే
అమ్మో బొమ్మ అనే ఒక హాస్య నాటిక చేస్తున్నాం. అలాగే స్నిగ్ధ గారు రచించిన సిరిగంధం వాటి కొన్నాళ్ళు నటించానండి. సిరిగంధం అంటే స్నిగ్ధ రచయిత. ఇలాగా ఇలా ఇంకొక సైలెన్స్ ప్లీజ్ అనే నాటిక కూడా చేసామండి. తెర మీద కూడా నటించినట్టుగా నాకు తెలిసింది, నిజమో కాదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు తెలియజెప్పే విషయాల మీదే నేను నిర్ధారణ చేసుకోవాలి. అవును, సాయి సుప్రియ స్క్రీన్ మీద కూడా నటించానండి. ఎందులో యాక్ట్ చేశారు? అంటే 2019లో మనకు కరోనా వల్ల లాక్డౌన్ ప్రకటించారు. అప్పటి వరకు నేను భరతనాట్య గురువుగా ఉండి కొంత టీం ని తయారు చేస్తున్న టైంలో నాకు సడన్ గా ఇబ్బంది స్టార్ట్ అయింది. నాకేంటి ప్రపంచం అంతా ఇబ్బంది పడింది, ప్రపంచమే కరోనాతో చాలా కరోనాతో ఇబ్బంది పడింది. ఆ టైంలోనే జయమ పంచాయతీ అని ఒక సినిమా స్టార్ట్, సుమ గారు మెయిన్ క్యారెక్టర్. అందులో విజయ్ కుమార్ గారు, కలవరపు విజయ్ కుమార్ గారు విజయనగరం రావటం సరదాగా నేను వెళ్ళాను. ఆయన మీరు ఈ క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ చేస్తారా, ఏ క్యారెక్టర్ చేస్తారా అన్నారు. నేను ఏ క్యారెక్టర్ సూట్ అవుతుంది ఆ క్యారెక్టర్ చేస్తానని అన్నాను. కానీ అయితే టీచర్ మీ ప్రొఫెషన్ ఏంటంటే నేను టీచింగ్ అండి. అంటే అప్పటి వరకు నేను ట్రిపుల్ పీజీ బిఈడి చేశానండి. సో టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని, సబ్జెక్ట్ టీచర్ గా ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ చెప్పేదాన్ని. సో ఆ విధంగా టీచర్ అనగానే టీచర్ రోల్ నాకు ఇవ్వటం, నేను నటించడం అయింది. అంతకు ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, అదే ఒక షూటింగ్ అయింది కానీ రిలీజ్ అవ్వలేదు. ఆనందం ఎవరు కోరుకోరు అని మన్యాల శ్రీనివాస్ అని, ఆనందం ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి అనే సినిమా. ఆనందం ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యాలి, అది సినిమా చేశాము కానీ అది రిలీజ్ కాదు, కొన్ని అవాంతరాల వల్ల రిలీజ్ కాలేదు. అందులో నేను హీరోయిన్ గా మొట్టమొదటి రంగ ప్రవేశం చేయడం, అందులో సినిమా రంగంలో చేయడం, హీరోకి తల్లిగా కూడా డ్యూయల్ క్యారెక్టర్స్ చేశాను. హీరోయిన్ గా హీరోకి తల్లిగా అది ఆగిపోవడం. తర్వాత మొట్టమొదటి సినిమా నాకు ఇదే అయ్యిందండి, జయమ పంచాయతీ. ఆ తర్వాత బొట్టు బొమ్మ, మన అర్జున్ దాస్ గారు తమిళ హీరో, ఆయనతో సరసన చేయటం. కలర్ స్వాతి గారు బెస్ట్ ఫ్రెండ్ రోల్ మంత్ ఆఫ్ మధు చేయటం. అలాగే మెట్రో లాడ్జ్ అని, గలీవర్ ట్రావెల్ అని, వంచన, దేశాయ్, తర్వాత కర్మణ్యవాధికారస్తులో అసిస్టెంట్ ఏడీగా, డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక యాక్టర్ గా కూడా చేశానండి. ఆ అబ్బాయి కూడా మన చిన్నప్పుడు తమిళ హీరోయే, మహీధర్ అని, ఆ అబ్బాయితో చేశాను. పుత్రరత్నాలు, ఒక్కడే వీరుడు అల్లూరు సీతారామరాజు క్యారెక్టర్ లో గంటన దొర వైఫ్ గా నాకు ఒక ఫైటింగ్ సీన్ కూడా పెట్టారు, మన ఎంవివి సత్యనారాయణ గారు కాంబినేషన్. అలా సినిమాలు కూడా నటించడం జరిగింది. ఇప్పటికీ సినిమాలు ఆఫర్లు వస్తున్నాయి. నా ధ్యేయం వేరు కాబట్టి సినిమాలకి అంత ఎక్కువ మక్కువ చూపకుండా అవకాశం వరకు ఉన్నంత వరకు, పరిస్థితిని బట్టి ఉన్నంత వరకు చేస్తాను. సాయి సుప్రియ గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే జన్మనిచ్చిన తల్లి తండ్రి అనేవారు చాలా ముఖ్యం. సాయి ప్రియ గారి తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పేర్లు, వాళ్ళ గురించి, మీ కుటుంబ నేపథ్యం కూడా మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు తెలియజేస్తారా? తప్పకుండా అండి, అది నేను తప్పకుండా చేయాలి. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో మర్చిపోకూడదు. వాళ్ళు ఇవ్వకపోతే ఇవన్నీ మనం సాధించలేము, ఇక్కడ మనమే లేము. మా నాన్నగారు మద్దెల ప్రసాదరావు గారండి. ఆయన ఆప్కో మేనేజర్ గా చేసి 14 years సర్వీస్ ఉంటుండగానే 2000 సంవత్సరంలో ఆయన విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. మా అమ్మగారు వసంత కుమారి గారు, ఆమె చాలా ఉన్నతమైన పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. ఆమె వాళ్ళ నాన్నగారు చింతాన గురుమూర్తి గారు అని చెప్పి, ఆయన శ్రీకూర్మంలోని ఒక పెద్ద దానకర్త. ధర్మసత్రాలు ఇప్పటికే ఆయన పేరు మీద ధర్మసత్రాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆమె. 12 మంది సంతానంలో మా అమ్మగారు చాలా చిట్ట చివరి ఆవిడ ఈమె. చాలా సాత్వికమైన మనస్తత్వం. పెద్దగా చదువుకోలేదు కానీ మమ్మల్ని తీర్చిదిద్దడంలో ఆవిడ సాటి లేరు ఎవరు. చాలా హైయెస్ట్ పొజిషన్ లోకి తీర్చిదిద్దారు. ఆవిడ లేకుండా మేము లేండి తల్లి. సో మా తల్లిదండ్రులు ఎప్పటూ నాకు వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నేనే కాదు, ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు తీర్చుకోలేమండి. నాతో పాటు నాకు ఒక చెల్లి తమ్ముడు అండి. చెల్లి
తను హౌస్ వైఫ్ ఏనండి. బ్రదరు డాక్టర్ రెడ్డిస్ లో తను ఎంప్లాయీ. తర్వాత నాకు మా నాన్నగారు ఉద్యోగరీత్యా తను ఇయరాస్ ఇవ్వటం చేత నాకు పెళ్లి చేయాలన్న దృక్పథంతో, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడం తోటి అప్పటి దీని వల్ల నన్ను త్వరగా పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో 2000లో నాకు పెళ్లి చేయడం జరిగింది. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు ఇప్పుడు పెద్దవాడు BBA చేశాడండి. BBA చేసి తను ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అలాగే చిన్నవాడు తను కూడా BBA చదువుతున్నాడు. ప్రెసెంట్ సెకండ్ ఇయర్ లో, ఫస్ట్ ఇయర్ అయ్యింది. అయితే నేను అప్పట్లో ఫ్యాషన్ షోస్ లో అట్లా కూడా పార్టిసిపేట్ చేయటం, ఎక్కువగా నాకు గుర్తింపది రావటం మా నాన్నగారికి నచ్చేది కాదు. అంటే ఫ్యాషన్ షోస్ లో 2 సార్లు నేచురల్ బ్యూటీ అని, ఒకసారి ఆంధ్ర బ్యూటీ అని చెప్పి ఇలా రావటం, చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పుడు ఉండటం. చిన్నప్పుడు 16 ఏళ్ల వయసులోని మా నాన్నగారికి నచ్చేది. బిఫోర్ మ్యారేజ్ మా నాన్నగారికి శాస్త్రీయ కళలు అవి కూడా వద్దు, ఇవన్నీ కాదమ్మా, చదువు మీదే చదువు అనేవారు. మా నాన్నగారు తెలియకుండా నేర్చుకునే కళ మా నాన్నమ్మ గారి సహకారంతో నేర్చుకున్నాను ఇవన్నీ కూడా. అంటే మా నాన్నగారు ఎక్కువగా వేరే ఊర్లు ఉద్యోగరీత్యా ఉండటం, మేము మా నాన్నమ్మ గారి దగ్గర కొంతకాలం ఆమె దగ్గర చదువుకోవటం, వారి ప్రోత్సాహం మీకు ఎక్కువగా ఉండడం, వారి ప్రోత్సాహం వల్ల ఎక్కువగా కాదు ఉన్నదే వారి ప్రోత్సాహం. మా నాన్నమ్మ గారితో పాటు మా బాబాయ్ గారు కూడా ఇలాంటి వాటికి సహకరిస్తారు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన నన్ను దత్తత తీసుకున్నారు. నేను ఆయన్ని చూసుకుంటుంటాను, ఆయన నన్ను చూసుకుంటుంటారు. ఆయన పేరు మధ్యలో గౌరీ శంకర్రావు గారు. ఆయన BA చదివారు. ఆయన మాకు అక్కడ ఊర్లో, మాకు వీధిలో ఉన్న పిల్లలకి, పేద పిల్లలకి అందరికి కూడా ఆయన చదువు చెప్పారు అనమాట. అలాగా చదువు చెప్పారు. అలాగే నేను చాలా ఛానల్స్ లో వాటిలో కూడా వర్క్ చేశానండి. సిటీ కేబుల్ మన శ్రీనివాస్ గారు వాజీ ఛానల్ ఇప్పుడు మారిపోయింది, ఆ ఛానల్లో న్యూస్ రీడర్ గా చాలా స్ఫూర్తిదాయకంగా ఇంతవరకు మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఆమె అంబిషన్, లక్ష్యం ఏదైతే అనుకుంటున్నారో అదంతా నిజం కావాలని అందరి తరపున మనం మన స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీతో మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. నమస్కారం. నమస్కారం సార్.